ప్రభుత్వం మీద ప్రతిపక్ష పార్టీ నాయకులు, ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు ప్రజాప్రతినిధులు విమర్శలు చేసిర్రు అంటే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాలని ప్రశ్నిస్తూనే ఉంటాయి. అందులో భాగంగానే చేసిర్రేమో, మాట్లాడిర్రేమో అనుకోవచ్చు. కానీ రేవంత్ సర్కార్ని ప్రశ్నించడానికి ప్రతిపక్షం వాళ్ళు అవసరం లేదు. వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలే ప్రశ్నిస్తున్నారు, వాళ్ళ సొంత పార్టీ నాయకులే మాట్లాడుతున్నారు. ఇట్లా ఉంటే గనక ఇంకా అధికారంలోకి వచ్చినట్టే, మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుడు కల్లా అని చెప్తున్నారు. వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు ఇట్లనే, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు. వాళ్ళకి అనుకూలంగా ఉన్న మీడియా కూడా ఇదే చెప్తుంది. మీరు ఇట్లనే ఉంటే గనక, మీరు మీ పద్ధతి మార్చుకోకపోతే, మీరు మీ పాలన చేస్తున్న విధానాలను మార్చుకోకపోతే ఇంకా కాంగ్రెస్ పార్టీ వచ్చుడు ఉండనే ఉండదు అంటారు. ఊర్లలో జనాలు కూడా అదే చెప్తారు. ఏదో మేము మార్పు అంటే ఏదో మార్పు వస్తుందేమో, ఏమో చేస్తుందేమో అనుకొని మేము కాంగ్రెస్ పార్టీ కోటేసినాం, కానీ ఇంకొకసారి మళ్ళొకసారి బుద్ధి ఉంటే మేము కాంగ్రెస్ పార్టీ కోటేయమంటున్నారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం చూస్తున్నాం మనం. జనం లోకల్ బాడీ ఎన్నికలు దేంది ఇదే కదా పరిస్థితి. లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటయ్యరు జనాలు, ఘోరంగా ఉన్నారు, తిరగబడుతున్నారు. ఊర్లలో ఓట్లు అడగడానికి పోతే ఇబ్బంది అయిన పరిస్థితి ఉంది అనే కదా దాన్ని రోజు జరుపుకుంటా పోతుర్రు. సరే, దానికి ఆ బీసీల రిజర్వేషన్ అనే దాన్ని మీదికి చెప్పినా కూడా అది సాకు అనేది జనాలకు తెలుసు, ప్రభుత్వంకి తెలుసు, మనకు తెలుసు. ప్రభుత్వం ఏదో చెప్పొచ్చు కానీ అది కాదు అనేది మనందరికీ తెలుసు. అయితే నిన్న మొన్నరాక ఏమైంది, చాలామంది ఇప్పుడు కొంతమంది మంత్రులు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళ ప్రభుత్వం మీదనే, వాళ్ళ క్యాబినెట్లో ఉన్న మంత్రులే మాట్లాడుతున్నారు, మార్చుకోవాలి, పద్ధతులు మార్చుకోవాలని. వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అంతకుముందు మనం చూసినాం కదా అనిరుద్ రెడ్డి ఎట్లా మాట్లాడిండు. దాని తర్వాత మిగతా నియోజకవర్గాలలో ఒక ఎమ్మెల్యే అయితే అసలు ఈడ రాష్ట్ర ప్రభుత్వంకి వాళ్ళకి వీళ్ళకి పైసలు అడుగుడు కాదు, ఇక వరదలు వస్తే ఇబ్బంది అయితే ఆయన వరల్డ్ బ్యాంక్కి లెటర్ రాసిండు అప్పు కావాలని. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతారు ఇమీడియట్గా, కానీ ఆయనకు నమ్మకం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అడిగితే చేస్తుందనే నమ్మకం లేదు కాబట్టి ఆయన వరల్డ్ బ్యాంక్కి లెటర్ రాసుకున్నాడు. అంటే వాళ్ళ ప్రభుత్వం మీద, వాళ్ళ సీఎం మీద వాళ్ళకున్న నమ్మకం ఏంది అనేది ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమవుతుంది. ఉదక్కు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చూసినాం కదా మనం. అసలు జాబ్ క్యాలెండర్ వేస్తాము అన్నారు, ఏడవైంది ఏంది. గిట్లనే ఉంటే కనుక కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒక 10 ఏళ్ళైనా అధికారంలోకి రాదు అని మాట్లాడుతుండే. నిరుద్యోగులను అందరినీ గన్ పార్క్ దగ్గరికి పిలుచుకొని గన్ పార్క్ దగ్గర నిరుద్యోగులతో కలిసి మాట్లాడిండు ఆయన. ఆఫ్ ది రికార్డులు, చిట్చాట్లు అది ఇది కాదు, బాజాప్తా ఆయన మీడియాతో మాట్లాడిండు. ఇట్లనే ఉంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళొకసారి అధికారంలోకి రాదు అని డైరెక్ట్ మాట్లాడుతున్నారు. ఇట్లనే ఉంటే కనుక కాంగ్రెస్ పార్టీకి చాలా కష్టమే అన్న లెక్కనే మాట్లాడుతున్నారు. ఒకసారి నేను ఏం మాట్లాడిండు అనేది విన్న తర్వాత నేను చెప్తాను మీకు. పోతా ఉంటే ఒక 1,00,000 పని, 2,00,000 రూపాయలది, 2,00,000 రూపాయల పని కూడా మేము చేయలేకపోతా ఉన్నాం. ఈరోజు నిజంగా ఇప్పుడు పైన ఉన్న మంత్రివర్గం కానీ పెద్దలు కానీ కూర్చొని ఆలోచిస్తే ఎమ్మెల్యేలు గ్రామాలకు పోవడానికి ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే పోయి చేసేది ఏం లేదు. పెళ్లిళ్లకు, పేరెంటాలకు, శుభకార్యాలకు, చావులకు పోవడం తప్ప ఈ గ్రామానికి పోయి నేను ఈ ఫండ్ శాంక్షన్ చేస్తున్నా, పని చేయండి అని చెప్పే సాహసం ఎమ్మెల్యేలు చేయలేకపోతా ఉన్నారు. ఇది ఆయన చెప్పింది. అసలు 1,00,000 కోట్ల అప్పులు తీసుకొస్తారు కదా, ఆ అప్పులన్నీ ఏం చేస్తుర్రు అన్న లెక్క ప్రశ్నించిండు ఆయన. నిధులు లేక ఎమ్మెల్యేలు గ్రామాలలోకి పోవాలంటేనే పోయే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు దేనికోసం పోతుర్రు? మామూలుగా ఎమ్మెల్యేలు దేనికోసం పోతారు? ఎప్పుడైనా పనులు ఇవి జరిగినాయి, అవి తీసుకొచ్చినా, నేను ఇది తీసుకొచ్చినా, ఇంత అభివృద్ధి చేసినాము అని రకరకాల శంకుస్థాపనలకు ఆడికి ఈడికి పోయినప్పుడు చెప్పుకుంటారు. వాళ్ళు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఈ రోజు వరకు నియోజకవర్గంలో ఏం చేసినాము, ఏం చేస్తున్నాము అనేది రెగ్యులర్గా జనాలతో చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్లుందట అంటే సావులకు, పెళ్ళిళ్ళకు, లేకపోతే ఏదైనా శుభకార్యాలకు చెప్తే పోవుడు తప్ప ఆ నియోజకవర్గంకి పోయి నేను ఈ పనులు చేసిన, గిన్ని నిధులు తీసుకొని వచ్చిన నియోజకవర్గంకి అని చెప్పుకునే పరిస్థితి లేదు అని చెప్తుంది ఎవరు? వాళ్ళ అధికార పార్టీ ఎమ్మెల్యే. ఇప్పుడు వేరేటోళ్ళు చెప్పిర్రంటే ఏమంటారంటే, ప్రతిపక్షం వాళ్ళకి ఏం పని లేదు, ఉట్టిగా బురద జల్తుర్రు, మేము వచ్చినప్పటి నుంచి గిన్ని చేసినాం, గన్ని చేసినామని మాట్లాడతారు. మరి దీనికి ప్రభుత్వం నుంచి ఎవరన్నా సమాధానం చెప్పిరా? ఇప్పటిదాకనైతే చెప్పలే నాకు అర్థమైనంతవరకు. ఈయన నా ఒక్కడిదే కాదు, చాలామంది ఎమ్మెల్యేల పరిస్థితి ఇదే అని చెప్పిండు. పెళ్ళిళ్ళు, సావులు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే పోవుడు తప్ప ఊర్లలోకి, నియోజకవర్గంలోకి పోతే అసలు మీరు ఏం చేసిర్రు, ఏం తీసుకొచ్చిర్రు, నిధులు ఎక్కడా అని జనం అడిగేటట్టున్నారు కదా. కాబట్టి అసలు నిధులు లేవు, ఏమున్నాయని పోవాలి. నియోజకవర్గంకి పోయి మేము ఈ పని చేసినాం, గది చేసినాము అంటేనేమో పోవటానికి ఉంటుండే. ఇప్పుడు గతంలో ఉండే ఎమ్మెల్యేలు
అంటే పోయి ఇప్పుడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఉండే పోయి ఇచ్చేటోళ్ళు, జనం దగ్గరికి పోయి ఇచ్చేటోళ్ళు. ఓ మీటింగ్ పెట్టుకొని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసుకునేటోళ్ళు వాళ్ళు నియోజకవర్గంలో. ఇంకో పథకం వచ్చింది, దానికి సంబంధించిన పనులు తీసుకొని పోయి చేసేటోళ్ళు. రైతు భరోసా అంటే డైరెక్ట్ బ్యాంకులలో పడుతుండే రైతు బంధు. ఇంకా మిగతా ఏమన్నా కార్యక్రమాలు ఉన్నాయనుకోండి, ఎమ్మెల్యే కొన్ని పనులకి ఎమ్మెల్యే డైరెక్ట్ వాళ్ళ ఇంటికి పోయి లబ్ధిదారుని ఇంటికి పోయి అందించి వచ్చేటోళ్ళు. కొన్ని సందర్భాలలోనేమో లబ్ధిదారులందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళు అవి చేసేటోళ్ళు. ఎందుకు? పనులు జరిగినాయి, నిధులు వచ్చినాయి, జనాలకి ఇస్తాము అన్న హామీలను నెరవేర్చిర్రు, ఇగో మీకు ఇస్తాము అని చెప్పినవి గివి మీరు అని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లాంటి చెక్కులు అయితే అందరిని కూర్చోబెట్టుకొని ఇచ్చారు. కానీ ఇక్కడ ఈ ప్రభుత్వం లేని పరిస్థితి, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పరిస్థితి ఏందో తెలుసు మనకి. ₹1,00,000 కాదు, మేము తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఇప్పుడు తులం బంగారమే ₹1,00,000 అయింది, అంటే 2 లక్షలు రావాలి దగ్గర. కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఆ తులం బంగారం పక్కకు పోయింది. అసలు కనీసం గతంలో వచ్చిన పైసలు కూడా ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. వీళ్ళు ఆ పథకాలు ఇస్తేనేమో నియోజకవర్గాలకి పోయి అక్కడ జనాలకి ఇగో అని చెప్పి ఓ మీటింగ్ పెట్టుకొని ఇవి వచ్చినాయి అని చెక్కుల పంపిణీనో ఇంకొకటి చేసేటోళ్ళు. ఏం లేవు కదా, నిధులే లేవు. ఖాళీ ఎమ్మెల్యేలు దేనికి పరిమితం అవుతుర్రట అంటే ఏదో ఫంక్షన్లకు పోవటానికి వీటికి తప్ప దేనికి పరిమితం అయితే లేరు. అసలు పైసలు లేవు అనేది చెప్తారు, వేరేటోళ్ళు కాదు, వీళ్ళ ఎమ్మెల్యేనే చెప్తుండ్రు. ఇగో గతంలో ఆయననే రాసిండు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, ఈయన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే. గతంలో ఈయనే రాసిండు, వాళ్ళ ప్రభుత్వం మీద ఆయనే ఊరు వాడ ఇక్కట్లు తీర్చరా అని కూడా ఒకటి రాసిండు. అంటే ఊర్లలో నిధులు లేవు, పైసలు లేవు, చాలా ఇబ్బంది అవుతుంది నియోజకవర్గాలలో అనేది, సంక్షేమ పథకాలు ఏం అందుతలేవు అన్న లెక్క గతంలో ఓసారి రాసిండు. ఒకసారి ఎడిటోరియల్ రాసిండు, వాళ్ళ ప్రభుత్వం మీదనే, ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేనే ఓసారి వ్యాసం రాసిండు. ఎందుకంటే ఆయన చాలా సందర్భాలలో చెప్పుంటాడు, ఇంటర్నల్గా కూడా చాలా సందర్భాలలో చెప్పుంటాడు. అయితే లేవి కానీ మరి ఆయన రాసినట్టున్నాడు. దాని తర్వాత ఏంది, ఇది రాసి కూడా చాలా రోజులైంది, అయినా కూడా ఏం మేల్కోలే, ఏం రాలేదు. రాకపోవడంతో మళ్ళీ ఇప్పుడు ఆయన మాట్లాడిండు. ఆయన మాట్లాడిన దానికి మరి ప్రభుత్వం వాళ్ళు ఏం సమాధానం చెప్తారు, ఏం మాట్లాడతారు? ఇప్పుడు పక్క పార్టీ వాళ్ళు మాట్లాడిరు అనుకోండి, కొట్టి పరేయొచ్చు, ఇట్లా వేరేటైనా అదేం మాట్లాడిండు. మీ పార్టీ ఎమ్మెల్యే అయ్యే మీ పార్టీ మీదనే మాట్లాడుతున్నాడు, నిధులు ఇస్తలేరు అని అంటున్నాడు. ఇప్పుడు మిగతా ఎమ్మెల్యేలు అడిగిర్రు అది ఇది అంటేనేమో మీరు ఏదో చెప్పేయచ్చు. కానీ మీ ఎమ్మెల్యేనే అడుగుతున్నాడు, డబ్బులు లేవు, ఇస్తలేరు, నిధులు ఇస్తలేరు అనేది అడుగుతున్నాడు. మరి ఏం చేస్తున్నారు? లక్షల కోట్లు తీసుకొని వచ్చి నియోజకవర్గాలకు పోయే పరిస్థితి లేదు అంటున్నారు. మరి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? వాళ్ళ అధికార పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడిన దానికి. అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకే ఇట్లాంటి పరిస్థితి ఉంది అంటే ఇంకా పరిస్థితి ఎట్లుంది అనేది అర్థం చేసుకోవచ్చు. జనం కూడా అబ్జర్వ్ చేస్తున్నారు, అసలు ఏం చేసిర్రు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఏం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిర్రు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తుర్రు అంతా జనం కూడా అబ్జర్వ్ చేస్తుర్రు. అధికార పార్టీ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు ఇవి, ఏం చేసుడు అయితే లేదు, మేము ఊర్లలోకి పోవుడు అయితే లేదు అని అంటున్నాడు.